దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యాంశం ఏంటంటే ఆదివారం ఆశీర్వాదము, పరిశుద్ధత. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఈరోజు ఆదివారము పరిశుద్ధమైన దినము, ఆరాధన దినం. ప్రియులరా, దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే పరిశుద్ధత దేవుని సన్నిధిలో ఉంది. ఏమండి, దేవుడు 6 దినాలు సమస్తాన్ని సృష్టించాడు. మొదటి రోజు వెలుగు, 2వ రోజు ఆకాశము, 3వ రోజు భూమి సముద్రము, 4వ రోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, 6వ రోజు పక్షులు లేదా వాటి జాతి ప్రకారం మత్స్యములు. ఇలాగా 5 రోజులు సృష్టించాడు. 6వ రోజు దేవుడు మానవుని నరుడిని సృష్టించాడు. ఇలా 6 దినాలు దేవుడు సమస్త లోకంలో ఉన్న ప్రతీది కూడా దేవుడు సృష్టించాడు. సృష్టించిన సృష్టికర్తైన తండ్రి 7వ దినమును విశ్రాంతి తీసుకుని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు 7వ దినమును. ఏమంటే ఈరోజు 7వ దినము పరిశుద్ధమైన దినము, ఆరాధన దినము. మన జీవితంలో ఆశీర్వాదము ఎక్కడ ఉందో తెలుసా? దేవుని సన్నిధిలోనే అసలైన ఆశీర్వాదం. దేవుని మందిరంలోనే, దేవుని వాక్యములోనే, దేవునితోనే మన ఆశీర్వాదం పొందుకుంటాం. అంతేకాదు ఇక్కడ అంటాడు కదా, ఆశీర్వదించి, దేవుని వాక్యంలో రాయబడింది ఆశీర్వాదము పరిశుద్ధపరిచెను, ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. అవును ప్రియులారా, మొదటిగా ఆశీర్వాదం, రెండవది పరిశుద్ధత. ఆశీర్వాదం ఎలా పొందుకుంటాం? మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రభు మాటలు విని ఆ మాటల ప్రకారం మనం జీవించినప్పుడు, ప్రభు మాటకి విధేయత చూపించినప్పుడు, ఆయన స్తుతించి ఆరాధించి గణపరిచినప్పుడు ప్రియులారా, దేవుడిచ్చే ఆశీర్వాదం మనం పొందుకుంటాం. దేవుడిచ్చే దైవ దీవెనలు మనం పొందుకుంటాం. చాలామంది ఆదివారం ఆశీర్వాదం దూరం చేసుకుంటూ ఉంటారు. ఆదివారం రోజు రకరకాల పనులు, ప్రయాణాలు లేదా ఫంక్షన్లు లేదా రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళి దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు. చిన్నబిడ్డలు, యవనస్తులు ఆటపాటల కోసం లేదా స్నేహాల కోసం లేదా సెల్ ఫోన్తోనో, టీవీలతోనో లేదా రకరకాల వాటితో సహవాసము చేసి దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే దేవుని ఆశీర్వాదము, పరిశుద్ధత ఈ రోజు ఉందంటే ఆదివారం రోజు 7వ దినాన్ని ఉంది. దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు కావాలా? పరిశుద్ధత కావాలా? అయితే దేవుని మందిరానికి రండి, దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో గడపండి, దేవుని స్తుతించి ఆరాధించండి. ఏమండి, దైవాశీర్వాదం వస్తుంది దేవుని స్తుతించడం ద్వారా, గణపరచడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, దేవుని మాట ప్రకారం జీవించడం ద్వారా. రెండవది పరిశుద్ధత ఎలా వస్తుంది? మన దేవుని సన్నిధిలో అందరూ కలిసి స్తుతించినప్పుడు, దేవుని వాక్యం ద్వారా కడగబడినప్పుడు ప్రియులారా, దైవ వాక్యం మనకు అడుగుతుంది. అందుకనే నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటానంటాడు దావీదు భక్తుడు. అవును, మనం పాపం చేయకుండాలంటే, లోక ఆశల్లో కలిసిపోకుండా దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుని వాక్యం ప్రకారం జీవించబద్దులమే ఉన్నాం. ఏమండి, దేవుని ఆశీర్వాదము, పరిశుద్ధత ఎక్కడుందంటే దైవ మందిరంలో, దేవుని సన్నిధిలో ఉంది. ప్రత్యేకంగా ప్రతి 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని పెట్టుకుని దేవుని ఆశీర్వాదం పొందుకోవాల్సిన మందిరానికి వెళ్లకుండా చాలామంది రకరకాల పరిస్థితులతో రకరకాల పనులు పెట్టుకుంటూ ఉంటారు. ఏమండి, ఎమర్జెన్సీ పనులు అయితే తప్పేం లేదు, కానీ దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వవలసిందే. 2 గంటలు 3 గంటలు తప్పనిసరిగా ఆదివారం. అందుకే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, 6 దినాలు నీ పని చేసుకో, 7వ దినం విశ్రాంతి, నా సన్నిధికి రండి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించడం పాపం బైబిల్ సెలవిస్తుంది. ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపంలో వచ్చిన జీతము మరణము అని వాక్యం సెలవిస్తుంది పిల్లలు. అంటే ఇది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞను మనం పాటించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఉదయకాలం ఏదైనా డ్యూటీలు ఉంటే సాయంత్రం ఆరాధనలు ఉంటున్నాయి. ఆదివారం అంతా ఆరాధనలు చాలా చోట్ల, మధ్యాహ్నం ఆరాధన లేదా ఎర్లీ మార్నింగ్ ఆరాధనలు, ఈ విధంగా ఆరాధనలు ఉంటున్నాయి. కనుక ఏదో ఒక సమయంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ఏదో ఒక కనీసం ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకే కనుక మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించడంతో గొప్ప ధన్యత ప్రియులరా. దేవుని ఆజ్ఞను తిరస్కరించకుండా దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే పరిశుద్ధత ఆదివారం రోజు ఉంది కనుక, ఆదివారం రోజు ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది కనుక దేవుని సన్నిధిలో కూడుకోవాలని ప్రభు పేరట ప్రేమతో వాక్యం ప్రకారం మనం చేస్తున్న పిల్లరా. ఇంకెందరైతే దేవుని సన్నిధికి, దేవునికి దూరంగా ఉంటున్నారో వారందరూ దేవుని సన్నిధిలో గడిపి దైవాశీర్వాదము, దైవ పరిశుద్ధత పొందుకోవాలని తెలియజేస్తున్న పిల్లరా. ఇక్కడ 6 దినాలు దేవుడు సృష్టించాడు. అలాగే మన 6 దినాలు మనం పని చేసుకోవాలి. 7వ దినాన్ని దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. మన జీవితంలో కూడా విశ్రాంతి దినంగా దేవుడు ప్రకటించాడు.
ఆ విశ్రాంతి దినాన్ని మనం విశ్రాంతి తీసుకొని దేవుని సన్నిధిలో గడిపి దేవుడిచ్చే ఆశీర్వాదము, పరిశుద్ధత మనం పొందుకోవాలని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారకుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. 6 దినాలు సంస్థాన్ని సృష్టించి 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ప్రభు, నన్ను 7వ దినాన్ని ప్రభు ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మీరు ఇచ్చే దైవ పరిశుద్ధత నన్ను ఏ ఒక్కరూ నాయన దూరం చేసుకోకుండా ప్రతి ఒక్కరు మీ సందులో కూడుకోవడానికి, మీ నామాన్ని మహింపరచడానికి, నేను పరిపరచడానికి సహాయం దయచేయండి. ఎందరైతే బలహీనలను బలపరచండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచమని, మీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనకు వేడుకొచ్చున్నాం తండ్రి.